ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలను. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండినది అని గొప్ప స్వరంతో స్తుతింపబడుచున్న దేవుని మనం కలిగి ఉన్నాము. ప్రస్తుత పరిస్థితుల గురించి కాకుండా, ప్రపంచం మీదకి రాబోయే విపత్తుల గురించి కాకుండా మనం భయపడవలసినది, మనము దిగులు పడవలసినది సర్వభౌమాధికారం కలిగిన దేవునికి. ఆయన పరిస్థితులను, కాలములను, సమయములను మార్చువాడు ఆయన. సర్వ సృష్టి మీద అధికారం కలిగి వాటిని నిర్వహించుచున్న దేవునికి భయపడాలి. రాహాబు అనే యెరికోకు చెందిన స్త్రీ, ఆమె అన్యురాలైనప్పటికీ దేవుని గురించి విని ఈ విధంగా అంటుంది: మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన మా దేశ నివాసులందరి ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును అంటుంది. తను భయం కలిగి దేవుని ప్రజలకు ఉపకారం చేసింది కాబట్టి తన కుటుంబం వారిని అందరినీ రక్షించుకొనగలిగింది. అంతేకాదు, యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిల్చును. ఆమేన్.